సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ తనిషా పటాస్ పిల్ల డైలీ మినీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నేనైతే కొంచెం వర్క్ ఉండే ఎడిటింగ్ వర్క్, సో ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత వచ్చి రెడీ అవుతున్నాను అనమాట. ప్రాక్టీస్కి అయితే నేను బయలుదేరుతున్నాను ఇప్పుడు. అండ్ ఆల్సో ఈరోజు ఏ గ్రూప్స్ వస్తారు, జెంట్స్ గ్రూప్స్ వస్తుందా, లేడీస్ గ్రూప్ వస్తుందా, పిల్లల గ్రూప్ వస్తుందా, కపుల్స్ వస్తారా ఏం తెలియదు, అసలు ఐడియా లేదు. బికాస్ దే ఆర్ నాట్ ఇన్ఫార్మింగ్ అస్ అనమాట. అండ్ దెన్ ఆన్ ది వే టు ప్రాక్టీస్కి అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత మధ్యలో చిన్న కాఫీ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ లేడీస్ గ్రూప్ వచ్చారు, సో వాళ్ళకి కూడా సాంగ్స్ అయితే కంపోజ్ అయిపోయాయి. అండ్ ఆల్సో వీళ్ళందరూ టీచర్స్ అనమాట. దాని తర్వాత నేను క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ ఇక్కడి నుంచి అక్కడికి రా, అక్కడి నుంచి ఇక్కడికి రా అని చెప్పేసి అనవసరంగా 40 minutes వేస్ట్ అయింది నాకు. 2 క్యాబ్స్ బుక్ అయ్యి క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఈరోజు చాలా చిరాకేసింది. అండ్ దెన్ అంత కష్టపడి మార్నింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి వచ్చి వంట చేయాలంటే ఎలా ఉంటుందో తెలుసా, ఇంట్లో పనులన్నీ చేయాలి అని అంటే. అండ్ మా సిస్టర్ కూడా వచ్చిందనమాట, సో అందుకోసమే నేను ఇక్కడ చాయ్ కూడా చేసేసాను. అండ్ ఈరోజు ఆలు అండ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. బికాజ్ సురేష్ కూడా వస్తున్నాడంతా, అందుకోసం స్పెషల్గా చేస్తున్నాను అనమాట. వచ్చేసాడు చూడండి, మొన్న వచ్చేసాడు. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తనని చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా రిలీఫ్ అనిపించింది మార్నింగ్ నుంచి తీసుకున్న స్ట్రెస్ అంతా. అండ్ ఇక్కడ ఆలు మొత్తం పీల్ చేసుకొని దాన్ని కట్ చేసి ఉంచేస్తాను అనమాట. వన్ సైడ్ నుంచి అయితే మసాలాని మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. అండ్ అంటే ఈ కర్రీ అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ చేస్తుంటే చాలా హ్యాపీగా తినేదాన్ని నేను, అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని, నాట్ హ్యాపీగా, చాలా ఇష్టంగా తినేదాన్ని. అండ్ ఆల్సో ఎగ్స్ కూడా పీల్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే కర్రీ అయిపోయి వస్తుంది అనమాట. అండ్ మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కర్రీ కోసం. అండ్ ఇక్కడైతే కర్రీ ఇక్కడ ఉడుకుతుంది అండ్ రైస్ కూడా ఉడుకుతుంది. ఈలోపు గిన్నెలన్నీ కడిగేసాను అనమాట. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.